అంటే ప్రజలు కానీ ఎవరైనా ప్రభుత్వానికి ఎదురెళ్తారంటారా? ఎందుకు ఎదురెళ్ళరండి? నాకు ఇవ్వడానికి నాకు ఇస్తాన డబ్బులు నాకు ఇవ్వలేకుండా నాకు కడుపు మండుతుంటే నువ్వు దోచుకుంటావా? నువ్వేమో దోచుకోవడానికి డబ్బులు ఉన్నాయా, నాకు ఇవ్వడానికి డబ్బులు లేవా? ఈ ఆలోచన వచ్చింది అనుకోండి ప్రజలకి. ఏముంది, ఇప్పుడు అందరూ పిల్లలు ఏంటి వేసవకాలం సెలవుల్లో ఉన్నారు, కాలేజీ పిల్లలు. అరే బాబు, కావాలంటే ఆ వినతి పత్రం ఫార్మాట్ మీకు నేను ఇస్తాను, ఏం రాయాలి లెటర్ అది డిస్క్రిప్షన్లో పెట్టండి లేదా డిస్ప్లే చేయండి. వెళ్ళి డీటీపీ చేయించుకుని బాబు అని వెళ్ళి ఒక గ్రామంలో 2000 మంది ఉన్నారు అనుకోండి, ఒక 1000 కాపీలో 1500 కాపీలో పట్టరండి అంటే ఆ పిల్లలు వెళ్ళి పట్టుకొస్తారు. రంటారు బాబు, ఒక్కొక్కడు వెళ్ళి 10 మంది దగ్గర సంతకాలు తీసుకురండి అనుకోండి. కాలేజీ స్టూడెంట్లు అంటే డిగ్రీ, ఇంటర్, 10th క్లాస్ వీళ్ళు స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి సంతకాలు పెట్టించుకొచ్చిన తర్వాత అందరూ కలిసి రిజిస్టర్డ్ పోస్ట్ ఒక కాపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, ఒక కాపీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పంపించనుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా తలుచుకుంటే పెద్ద విషయం కాదు. మొన్నేంటి, మీరు బస్సులో టికెట్ చెల్లించొద్దు వీడియో చూపించిందంటే చూపించారు. ఇది కూడా ప్రజలకి ఆలోచన వచ్చిందనుకోండి, మాకు ఇవ్వటానికి పైసలు లేవు, పైసా తీయడానికి నీకు లేవు, డబ్బులు లేవు అని చెప్తున్నావు, నువ్వు 1,00,000 కోట్లు దోచుకుంటావా అనే ఆలోచన వచ్చిందనుకోండి, రాస్తారు. ఎస్పెషల్లీ ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు పీకల దాకా కోపం మీద ఉన్నారు. వక్ఫ్ బోర్డు సపోర్ట్ చేస్తావా అని. వాళ్ళందరూ మాకు మోసం చేస్తావా, మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పి వాళ్ళు రావచ్చు. తలుచుకుంటే పెద్ద విషయమేం కాదు, పెద్ద ఉద్యమం అయిపోద్ది ఇది. సో మీ ఇందాక అన్నట్లు వాలంటీర్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారంటే వాలంటీర్ వ్యవస్థకి మనం రెట్టింపు జీతాలు కానీ ఇంకా మంచి స్టేజ్ కానీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి గతంలో చెప్పారు. బట్ ఇప్పుడు ఏంటంటే వాలంటీర్కి పదోన్నతులు కానీ జీతాలు ఇచ్చేకి వీల్లేదు, మరి గత ప్రభుత్వం ఎలా ఇచ్చిందో మాకు తెలియదు అంటే దీన్ని ఎలా చూడాలంటారు? పాపం, నయవంచన, నమ్మక ద్రోహం, దగ, ద్రోహం, కుట్రకి మారుపేరే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కాపులందరి చేత ఏమని పార్టీ పెట్టించారు, నేను మీకోసం పార్టీ పెట్టాను, మీ జీవితాలు బాగు చేయడం కోసం పార్టీ పెట్టానని చెప్పారు. మొన్న ఏమంటున్నాడు ఆయన, నేను ఎప్పుడూ చెప్పాను ఈ పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, చంద్రబాబు నాయుడుకి బినామీలాగా వ్యవహరిస్తున్నాడు. ఆయన వ్యవహార శైలి చూస్తే పవన్ కళ్యాణ్ పార్టీలాగా కనబడట్లేదు, చంద్రబాబు నాయుడు అడుగులకి మడుగులొత్తిలాగా కనబడుతుంది, పార్టీ ఆయనది కాదని నేను ఎప్పుడూ చెప్పాను. అంటే ఆయన బిహేవియర్ చూస్తే అట్లా కనబడుతుంది. సో మొన్న ఏమన్నాడు, నేను 2014 నుంచి నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే నాకు అంత బలం లేదన్నాడు. ఆయనతో ఆయనే ఒప్పుకుంటున్నాడు, నేను చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడానికే వచ్చానని. సో ఆయన ఏమని చెప్పి ఓట్లు వేయించుకున్నాడో దానికోసం పార్టీ పెట్టలేదు ఆయన, చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ పెట్టాడు ఆయన. సో ఆయన అందరినీ మోసం చేశాడు. ఓట్లు వేసుకున్న అభిమానులని, కాపు సామాజిక వర్గాన్ని, ప్రజలని అవినీతి రహిత రాజకీయాలు చేస్తానని, ధనరహిత రాజకీయాలు చేస్తానని ఏవేవో చెప్పాడు. అన్నీ మోసం, దగా, కుట్ర. సో మళ్ళీ బట్టబయలైంది. సో వాలంటీర్ల విషయంలో ఆయన ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు జీతం ఎక్కడి నుంచి ఇచ్చారో, ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారో లేదో మాకు తెలియదు అన్నాడు. ఆ వాలంటీర్లు వచ్చి మొన్న ఒక ఆమె వీడియో చేస్తుంది, ఆ అమ్మాయి కడుపు రగిలిపోతుంది, మాకేమో ట్రెజరీ నుంచి డబ్బులు పడ్డాయని ఆమె చూపిస్తుంది, ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అంటే పచ్చి అబద్ధాలు చెప్పడంలో వీళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దిట్ట. జగన్మోహన్ రెడ్డికి ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆయన అబద్ధం చెప్పడు. ఆయన ఇస్తే ఇస్తానని చెప్తాడు, లేకపోతే ఇవ్వలేనని చెప్తాడు, అబద్ధం చెప్పడు. వీళ్ళు చేసి మీకు నేను 5 కాదు 10 ఇస్తా అన్నాడు, 5 కాదు 10 జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చాడో వీళ్ళు అలాగే ఇవ్వచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి వాలంటరీ అని ఇచ్చాడు. వాలంటరీ అంటే జాబ్ కాదు, స్వచ్ఛంద సేవ, స్వయం సేవ కిందనే మీరు ఇస్తే దానికి ఆనరేరియం ఇస్తారు, అంటే గౌరవ వేతనం ఇస్తారు. ఆ గౌరవ వేతనం ఇచ్చి తీసుకో. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో నువ్వు అదే చేయి. మీకు చేసే ఉద్దేశం లేదు. ఇన్ని అప్పులు చేశారు, అప్పులేమో 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు దగ్గర అయిపోతుంది, డబ్బులేమో ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు దోచుకోవడానికి మాత్రం ఫుల్గా మొత్తం చేసుకున్నారు. సో ఆ వాలంటీర్ల ఎవరైతే మాట్లాడారో వీళ్ళుంటే ఆ వీడియో ప్లే చేయండి. 33,000 మందిని మేము ఆధార్ కార్డు వివరాలు తీసుకుని వెళ్ళి అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి మేము సహకరించామన్నారు కదా, దాన్ని మీరు ఆ వీడియో ప్లే చేయండి దయచేసి. సో అట్లాంటి కడుపు మండిన వాలంటీర్లు అందరూ తలుచుకుంటే
ఈ చంద్రబాబు నాయుడు అవినీతి మీద సుప్రీంకోర్టు విచారణ చేయమని వాళ్ళంతటా వాళ్ళే ప్రతి గ్రామానికి వెళ్ళి లేఖలు రాయించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక కాపీ, గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక కాపీ పంపించి వాళ్ళ వంతు అంటే రాష్ట్ర ఖజానా దోపిడీని అడ్డుకోవడానికి ప్రతి ఒక్క పౌరుడు పోరాడొచ్చు. ఇది ఖజానా దోపిడీ, ఇది చంద్రబాబు నాయుడు చేస్తుంది అమరావతి అనేది. సో వాళ్ళు కూడా వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, అలాగే అమ్మఒడి అందని తల్లులు, ఆడబిడ్డ నిదని ఇది కట్ చేసుకోండి, అమ్మఒడి అందని తల్లులు, ఆడబిడ్డ అందని తల్లులు, కాలేజెస్ స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ అందని వాళ్ళు వీళ్ళందరూ కలిసి లెటర్స్ రాస్తే చంద్రబాబు నాయుడు మీద సిబిఐ కేసు పెద్ద ఆశ్చర్యమేమి కాదు. ఇందాక నవ్వారు మీరు. సో అది పెద్ద కష్టమైన పనేమి కాదు, సాధ్యమే. మనం ఇంటర్నెట్కి వెళ్ళి గూగుల్ ఓపెన్ చేసి ఆల్ ఫ్రీ బాబు అని కొడితే చంద్రబాబు నాయుడు ఫోటో ఇంతకుముందు వచ్చేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వస్తుంది. ఏంటో నిజమా? మీరు కొట్టి చూడండి ఒకసారి, ఆల్ ఫ్రీ బాబు అని కొట్టి చూడండి. గ్రాక్ని అడగండి హూ ఇస్ ఆల్ ఫ్రీ బాబు అని. ఇదేంటి, ఎందుకంటారు అట్లా? అంటే ఆయనకి హామీలు ఇచ్చి ఎగ్గొట్టడం బ్రాండ్. ఇప్పుడు రోసయ్య గారి జమానానించి, ఇప్పుడు కాదు, రోసయ్య గారి జమానానించి చెప్తున్నారు. ప్రజలు ఎట్లా నమ్మారో నాకైతే అర్థం కాదు. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, మొన్న ఎన్నికలలో ఈవీఎంల మాయ వల్లనే ప్రభుత్వం మారింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. ఆ జనంలో 10% కూడా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి రావట్లేదు. సో దాన్ని బట్టి ప్రజాదరణ ఎవరికి ఉందో మనకు అర్థమైపోతుంది. మొన్న ఎన్నికల్లోనే ఓట్లు వేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పర్యటనకి వెళ్ళినా సరే కిక్కిరిసిన జనం. పవన్ కళ్యాణ్ వెళ్తే లేరు, చంద్రబాబు నాయుడు వెళ్తే లేరు జనం. ఈ రోజున మీరు వెళ్ళి మైక్ ఎవరి ముందర పెట్టినా కానీ మేము ఎందుకు వేసాము? ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ మోసపోయారు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. రాష్ట్రంలో ప్రతి పౌరుడు మోసపోయాడు. మొన్న ఎన్నికల్లో ఓటేసిన ప్రతి ఓటరు మోసపోయాడు. జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ఓటర్ ఏమో ఆయన ఓటు మాయమైనందుకు మోసపోయాడు. టీడీపీకి ఓటేసిన ఓటర్ ఏమో నమ్మి హామీలు ఇస్తారని నమ్మి ఓటేసి ఇప్పుడు బాధపడుతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళు మోసపోయారు, చంద్రబాబు నాయుడుకి ఓటేసిన వాళ్ళు మోసపోయారు. ఆయనేమో ఓటేమో జగన్మోహన్ రెడ్డికి వేస్తే అది వెళ్లకుండా బదిలీ అయ్యి వాళ్ళు మోసపోతే, టీడీపీ ఓటేసిన వాళ్ళేమో మాకేదో పొడిచి ఇచ్చేస్తారు, ఆకాశంలో త్రిశంకు స్వర్గం చూపించాడు అరచేతిలో, అది అమలు చేస్తారని వీళ్ళు మోసపోయారు. సో ఈ ఆల్ ఫ్రీ బాబు అంటే నమ్మించి మోసం చేయటమే ఆల్ ఫ్రీ బాబు. సో ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యాడు. ఒకసారి ఏదేమైనప్పటికీ మొత్తానికి మీరన్నట్టు ప్రజలు వ్యతిరేకత పెరిగి సిబిఐ కేసు అయ్యే స్టేజ్కి వెళ్తారు చంద్రబాబు అంటారు. అంటే ప్రజల్లో చైతన్యం వస్తే, ప్రజలు కడుపు పండి ఉన్నారు. మాకు ఇస్తాన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవంటున్నారు, కానీ ఆయన దోచుకోవడానికి మాత్రం లక్షల కోట్లు ఉన్నాయా అనేది వాళ్ళకి అర్థమైతే, మనం ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ద్వారా వాళ్ళకి అర్థమైతే, మాకు ఇవ్వడానికేమో డబ్బులు లేవంటున్నారు, ఆయనేమో లక్షల కోట్లు దోచుకుంటాడా అని వాళ్ళకి దాంట్లో పాయింట్ ఉందని అనిపిస్తే, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బు ఆయన దోచుకుంటున్నారు. అక్కడ భూములు ఇచ్చిన రైతుల ముసుగులో వాళ్ళు దోచుకుంటున్నారు. అక్కడ భూములు ఇచ్చిన రైతులు అంటే రైతులు ఎవరు లేరు, అక్కడ అందరూ వీళ్ళు కొనేశారు. దాదాపు 60 to 65% భూములు కొనేశారు వేరే వాళ్ళు. సో వాళ్ళు లాభపడుతున్నారు. అటు రైతులు లాభపడట్లేదు, ఇటు ప్రభుత్వము లాభపడట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారుగా, ఇది ఈనాటి చింతా రాజశేఖర్ గారి విశ్లేషణ. మరో విశ్లేషణతో మన ముందుకు ఆయన వస్తారు. థ్యాంక్ యూ.